7వ అధ్యాయం 19వ వాక్యం నుండి చూద్దామండి. మోషే మీకు ధర్మశాస్త్రాన్ని ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రాన్ని కైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము నీవు దెయ్యం పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగుగా యేసు వారిని చూచి నేను ఒక కార్యం చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలన కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయించున్నారు. మోషే ధర్మశాస్త్రము ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందుతాడు కదా. ఇలా ఉండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపును బట్టి కాక తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి అని ఆయన సంబోధించినట్టుగా మన లేఖన భాగాల్లో చూస్తాం. 7:19 క్లియర్గా మాట్లాడుతూ యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవరను ఆ ధర్మశాస్త్రమును కైకొనదు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పారట. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తు వారు శిలువ వేయకూడదా అని మనం ఆలోచిస్తే, మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తుని శిలువ వేసి చంపకూడదా అన్న ప్రశ్నను మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు ఎందుకయ్యా చంపాలనుకుంటున్నారు? మీకు మోషే ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అలా ఇచ్చాడు కనుక ఆ ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీలో ఎవరు కూడా ఏం చేయడు? గైకొనరు. మీలో ఎవరు గైకొనరు. ఎందుకు గైకొనరయ్యా అన్నప్పుడు, ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని భూమి మీద చాలా మంది అనుసరించి బ్రతకటం లేదు. ఆనాటి కాలంలో పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ సున్నతి సంబంధమైన ఆచారాన్ని ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పనప్పటికీ, మోషే గారు ధర్మశాస్త్రంలో సున్నతి సంబంధమైన ఆచారాన్ని ఇవ్వనప్పటికీ, విశ్రాంతి దినాన సున్నతి సంబంధమైన ఆచారాన్ని యూదులు చేసేవారు. యూదులు చేస్తున్న ఈ సున్నతి సంబంధమైన ఆచారం మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇవ్వకపోయినా, అది వారికి ధర్మంగానే ఉన్నప్పుడు అది అపరిశుద్ధమైన కార్యం కాదు కనుక, సున్నతి చేయబడటం అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడటం కనుక, ఈ అపరిశుద్ధమైన కార్యం కాని దానిని విశ్రాంతి దినాన చేసినా పర్వాలేదు అని మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అక్కడ మీరుతున్నట్టుగా, మీరిన దాన్ని పరిగణలోనికి తీసుకున్నట్టుగా మనకు బైబిల్లో లేఖన భాగాల్లో కనబడుతుంది. అలా కనబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా చంపాలి అనుకున్నారట. మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, మీకు అసలు ధర్మశాస్త్రాన్ని గైకొనడమే తెలీదు. ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తు చంపబడకూడదు, అందుకే వారిని అలాగ అన్నాడు అని ఈరోజు క్రైస్తవ్యంలోని గలిబిలి చేయడానికి కొన్ని మతోన్మాద శక్తులు
యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాటలోనూ ఏదో ఒక పెడార్థం తీయాలి, వక్రీకరణ వక్రార్థం తీయాలి. ఆయన చెబుతున్న సందర్భానుసారమైన జీవితమే, సందర్భానుసారమైన వాక్యమైనప్పటికీ ఆయన మాటలను వక్రీకరణ చేసి ఇదిగో ధర్మశాస్త్ర సంబంధించి యేసుక్రీస్తు శిలువలో మరణించకూడదని ఆయనే మాట్లాడుతున్నాడు. మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, మీకు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం తెలీదా? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఒకవేళ గైకుంటే మీరు నన్ను చంపాలని అనుకోరు అన్నట్టుగా అక్కడ కనపడుతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని గైకుంటే మీరు నన్ను చంపాలనుకోరు, గైకొనటం లేదు కనుక ధర్మశాస్త్రం ప్రకారం నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలనుకుంటున్నారు. కనుక మోషే ధర్మశాస్త్రంలో ఏముందో మీకు తెలీదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఎందుకు నన్ను చంపచూచుచున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ప్రకారం చంపకూడదు అని మాట్లాడుతున్నట్టుగానే అక్కడ అర్థం అనిపిస్తూ ఉంది మనకి. ధర్మశాస్త్రం ప్రకారం ఆయన చంపబడకూడదు అని ఆయనే అంటున్నట్టుగా వక్రీకరించి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర ప్రకారం చంపబడకూడదు అని ఆయన అంటున్నాడు. ఇదిగో 7:19 అంటున్నాడు కనుక యేసుక్రీస్తు వారి శిలువ మరణం ధర్మశాస్త్ర ప్రకారం తప్పు. ధర్మశాస్త్ర ప్రకారం శిలువలో ఆయన చంపబడకూడదు అని అంటున్నారు. వాస్తవానికి బైబిల్ అంతటినీ పరిశీలిస్తున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ యేసుక్రీస్తు వారి యొక్క జీవ మరణ పునరుద్ధానాల గురించి ఇంచుమించుగా ప్రతి ప్రవక్త ప్రస్తావించారు. ధర్మశాస్త్ర గ్రంథంలో పస్కా పశువు ఆయన మరెవరో కాదు, యేసుక్రీస్తు వారే అని మనందరికీ తేటతెల్లంగా తెలుసు. ధర్మశాస్త్ర గ్రంథంలో మెల్కీసెదెకుగా అబ్రహాము గారి దగ్గర దశమాంశాలు తీసుకున్నవాడు ఆయన యేసుక్రీస్తు వారే అని మనందరికీ తెలిసిన విషయాలు. ఇక యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా పాప క్షమాపణ నిమిత్తం సర్వ పాప పరిహారార్థ బలిగా ఆయన కోడెల మేకల గొర్రెల రక్తాన్ని బలులను ఆపి తానే పస్కా పశువుగా పాప క్షమాపణ నిమిత్తం ధర్మశాస్త్ర ప్రకారమే చంపబడుతున్నట్టుగా లేఖనాల్లో క్లియర్గా ఉంది. ఇది మనందరికీ తెలుసు. బైబిల్ ధర్మశాస్త్రంలో ఏముందో తెలిసిన వారికి తెలుసు. అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్న వారికి, బైబిల్ సరిగ్గా చదవని వారికి, బైబిల్ మీద అంత అవగాహన లేని వారికి విషయాల పట్ల అవగాహన ఉండదు కనుక ఏదో ఒక రకంగా దేవుడి మాటల మీద బురద జల్లేద్దాం, తర్వాత లాక్కోలేక పీక్కోలేక వాళ్ళే సతమతమై మారిపోతారు మరలా అన్న ఆలోచనతో యేసుక్రీస్తు వారి ధర్మశాస్త్ర ప్రకారం శిలువ చంపబడకూడదు అని ఈరోజు ఒక అభాండ ఆయన మాట్లాడిన మాట మీద ఒక అభాండం మోపేశారు. నిజంగా ఆ మాటలోని అర్థం అదేనా అని మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు యేసుక్రీస్తు వారు తాను ధర్మశాస్త్రం ప్రకారం చనిపోవాలి అని చెప్పిన భాగాలలో తాను భూమి మీద సువార్త ప్రకటిస్తున్నప్పుడు తను ఎట్టి మరణం పొందుతాడు, ఎలా తను హింసింపబడతాడు, ఎలా ఆయన మరణం ఉంటుందో, ఎలా 3వ దినాన తిరిగి లేస్తాడో అన్న మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రవక్తల గ్రంథాల్లోనూ అని ధర్మశాస్త్ర గ్రంథంలోనూ గట్టిగా మాట్లాడితే ధర్మశాస్త్రంలో పండుగలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగానే కనబడతాయి. ఒక అబ్రహాము ఇస్సాకుని బలివ్వడం కానివ్వండి, ఒక మోషే గారు ఇద్దరు సర్పాన్ని ఎత్తడం కానివ్వండి, అని బండ నుండి నీళ్లు రావటం కానివ్వండి, వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషించడం కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా అని యేసుక్రీస్తు వారి ఉనికి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథంలో కనబడుతుంది. ఇక కొత్త నిబంధనలు స్వయంగా తనకు తాను ఎలాంటి మరణం పొందుతాడో, ఎలా ఆయన విధింపబడతాడో, ఎలా ఆయన శిక్షింపబడతాడో ధర్మశాస్త్రాన్ని జోడించి మాట్లాడిన సందర్భాలను మనం చూడగలిగితే ప్రియులరా, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 24వ వచనం నుండి చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 24వ వచనం. మనుష్య
కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ. మనిషి కుమారుడు ఎలా వెళ్తున్నాడంట భూమి మీద? మనిషి కుమారుడి గురించి వ్రాయబడిన ప్రకారము, మనిషి కుమారుడి గురించి వ్రాయబడిన ప్రకారమే ఆయన వెళుతున్నాడు. ఆయన జీవనం కానివ్వండి, ఆయన స్వార్థ ప్రకటించడం కానివ్వండి, ఆయన స్వస్థతలు చేయడం కానివ్వండి, ఆయన శిలువకు అప్పగించబడటం కానివ్వండి, ఆయన కొట్టడం, గుద్దడం, ఆయన బట్టలు, ఆయన వస్త్రములు చీట్లు వేయటం, అండ్ ఆయన బెళ్ళపోటు పొడవటం, ఆయన ఎముకల్లో ఏది విరగకపోవటం, ఆయనకి చిరకను అందించటం, అండ్ ఆయనకు మేకులకు వచ్చటం, ఆయనను తన శిష్యుడే ఆయన అమ్ముతాడని 30 వెండి నాణాలకి అమ్ముతాడని ఎన్నో లేఖలు ఎన్నోసార్లు మనం చూసాం. అలా చూసిన సందర్భాల్లో మనిషి కుమారుడు గురించి ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు అని తనంతకు తానుగా స్వయంగా ప్రస్తావిస్తున్నాడు యేసుక్రీస్తు. మీరు మాట ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తు శిలువలో చనిపోకూడదు అన్నట్టుగా ఆ సందర్భం ఇందాక 7:19 ఉన్నప్పుడు మరి ఆయన స్వయంగా అంటున్నాడు, మనిషి కుమారుడి గురించి వ్రాయబడిన ప్రకారం నేను పోవుచున్నాను. ఏమని రాశాడు అంటారు? అతని నరకగొట్టుట యెహోవాకు ఇష్టమాయనని రాశాడు. ఆయన శిలువ మరణం పొందుట యెహోవాకు ఇష్టమాయనని రాశాడు. ఆయన వస్త్రములు చీట్లు వేసుకుని పంచుతారని రాశాడు. ఆయన తిరిగి 3వ దినాన తిరిగి సజీవుడై తిరిగి లేస్తాడని ఆయన గురించి వ్రాయబడ్డాయి అని మళ్ళీ ఆయనే స్వయంగా ప్రస్తావిస్తూ లూకా సువార్త 18వ అధ్యాయం, లోకాగా రాసిన సువార్త 18వ అధ్యాయం 30-31 నుంచి చూద్దామండి. 18వ అధ్యాయం లూకా సువార్త 18వ అధ్యాయము 30-31 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాను, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడాలి. ఏంటంట? మనిషి కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ, అది ధర్మశాస్త్ర గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాల్లోను భక్తుల గ్రంథాల్లోనూ వ్రాయబడినవన్నీ కూడా ఆయన గురించి ఏవైతే వ్రాశాడో అవన్నీ నెరవేర్చబడును. ఆయన అన్ని జనులకు అప్పగించబడతాడు. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన మరణాలతో కొట్టి చంపుతురు. 3వ దినమున ఆయన మరణా లేచినని చెప్పాను. వారి మాటలలో ఒకటైనను గ్రహించలేదట. నా గురించి రాబాయ్, నేను ధర్మశాస్త్రం ప్రకారం శిలువ వేయబడకూడదని మీరు అంటున్నారు. కాదు, నా గురించి ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన ప్రకారం అవన్నీ నెరవేర్చబడాలి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్నది నెరవేర్చబడాలి. ఇదిగో ఆయన ఎముకల్లో ఒకటైన విలువపడదు అన్నది నెరవేర్చబడాలి. ఇదిగో ఆయన 3వ దినంలో లెగుచు అగత్యము అన్నది నెరవేర్చబడాలి. ఇదిగో ఆయన ఒక శిష్యుడు అప్పగిస్తాడు, ఆ ఖైదాన్ని పెట్టి ఇదిగో ఒక కుమ్మరి వాడి పొలము కొంటారు అన్నది నెరవేర్చబడాలి. గోల్గొత్తా ఎఫ్రాతా యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానం కాదు అన్నది నెరవేర్చబడాలి. ఇదిగో ఈ రాజు గాడిద మీద ఎక్కి రాబోతున్నాడని జకర్యా గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చబడాలి. పస్కా పశువు వధించబడాలని ధర్మశాస్త్ర గ్రంథంలో నెరవేర్చబడాలి. శిలువనెత్తి మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు యేసుక్రీస్తు కూడా అలాగే శిలువ బలియాగంలో ఎత్తబడతాడు అన్నది నెరవేర్చబడాలి. నన్ను గురించి వ్రాయబడ్డాయి ఇవన్నీ. మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు దాన్ని చూసి అలాగైతే రక్షింపబడ్డారో, నేను మనిషి కుమారుడు నేను శిలువలో ఎత్తబడినప్పుడు అనేకులు నన్ను చూసి రక్షింపబడతారు. అదే మారు మనసు, అదే శిలువ యాగం.
ఇవన్నీ ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గురించి వ్రాస్తే ఆయన అసలు ధర్మశాస్త్ర ప్రకారం సిలువే వేయబడకూడదు అన్నట్టు మాట్లాడినట్టు ఈరోజు ఆయన మాటలను వక్రీకరించి సమాజానికి అబద్ధాన్ని వదిలేద్దాం, ఏదో నోటుకొచ్చింది మాట్లాడేద్దాం, నోటుకొచ్చిందా మాట్లాడి వదిలేస్తే సమాజంలో వారే తనకబడుకులు అయిపోతారు అని ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత గురించి, యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రత గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన తిరిగి లేవటాన్ని గురించి కాంట్రవర్సీల మీద కాంట్రవర్సీలు ఆయన అనని మాటలు ఆయన అన్నాడని, ఆయన చేయని పనులు ఆయన చేశాడని, ఆయనకి ఏ ప్రమేయము లేని వాటన్నిటినీ ఆయన మీద రుద్దేస్తూ, ఇదిగో మీ యేసు ఉంటే ఈ అత్యాచారాలు ఎందుకు, మీ యేసు దేవుడైతే ఈ దుర్మార్గాలు ఎందుకు, మీ యేసు దేవుడైతే ఈ అసమానతలు ఎందుకు, మీ యేసు దేవుడైతే ఉన్నవాడు లేనివాడు ఎందుకని ఆయన మీద అపనిందలు అబండాలు వేయడానికి ఈరోజు సమాజం ఎదరకు వస్తుందంటే కారణం మనం బైబిల్ సరిగ్గా చదవకపోవడమే. మన దగ్గర సరైన సబ్జెక్ట్ ఉందనుకోండి, మనమే దాని మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాం అనుకోండి, అని మోసపోయేవాడు ప్రతి మాట నమ్మేస్తాడట. మోసపోయేవాడు ఏం చేస్తాడట? ప్రతి మాటను నమ్ముతాడట. ప్రతి మాటను నమ్మేవాడు ఏం చేయబడతాడంటే మోసపోతాడు. అందుకే మీరు మోసపోకండి అని జాగ్రత్త చెప్పాడు. దేవుడు ఎగిరింపబడ్డు. ఒకవేళ ఎక్కిరించేద్దామని సమాజం అనుకున్నా, ఎక్కిరించేద్దామని మేధావి వర్గం అనుకున్నా, ఎక్కిరించేద్దామని ఏకతాటికి సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చేసిన అబ్బాయి మోసపోకండి, నేను ఎక్కిరింపబడను అని ఆయన స్పష్టం చేసిన తర్వాత ఆయన ఎక్కిరించేద్దాం అనుకుంటే మాత్రం ఎక్కిరింపబడిపోతాడు ఏంటి ఆయన అండి. కనుక నన్ను గురించి వ్రాయబడ్డాయి ఎక్కడెక్కడ? ప్రవక్తల గ్రంథాల్లోనూ అండి, ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ. ఇదిగో ఆయనను అన్ని జనులకు అప్పగిస్తారు, వారు ఆయనను అపహసిస్తారు, అవమానపరుస్తారు, ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు, మూడవ దినాన తిరిగి ఆయన చేస్తాడు. ఇంత క్లియర్గా ఆయన చావక ముందు చెబుతున్నాడు ఈ మాట. నన్ను ఇలా చేస్తారు అని ఆయన చనిపోకముందు చెప్తే ఎవడను ఆ ప్రవచనాన్ని ఏం చేయలేదట? గ్రహించలేకపోయారట. ఎవడు ఆ ప్రవచనాన్ని ఏం చేయలేకపోయారట? గ్రహించలేకపోవడం. విడ్డూరం కదా, విడ్డూరం. వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. అందుకే దేవుడు తన మాటను ఏమని చెప్పాడంటే, ఆత్మ చెబుతున్న మాట సంఘంలో చెబుగలవాడు ఏం చేయాలి? వినాలి. వింటే ఏమవుతుంది? ఆయనను గురించిన పరిపూర్ణమైన అవగాహన మనకి కలుగుతుంది. మరి మీకు మోషే ధర్మశాస్త్రం తెలీదా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం తెలిస్తే నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? మోషే ధర్మశాస్త్రం మీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరే చంపబడకూడదు అని వీళ్ళ అభిప్రాయం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయనని చంపడానికి కుదరదు అన్న వక్రీకరణ చేసి ఇదిగో ఆయన చెప్పిన మాటను పదార్థాలను తీశారు. ఇందుకే ఆ సందర్భం అదేనా అని మనం మరలా జాగ్రత్తగా పరిశీలిస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును కైకొనడు. మీరెందుకు నన్ను చంపచూస్తున్నారని వారితో చెప్పాడట. అందుకు జన సమూహం, నీవు దెయ్యం పట్టిన వాడవు, ఎవడును నిన్ను చంపచూస్తున్నాడని ఆయన అడిగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏంటా కార్యము? అది కింద చెప్తున్నాడు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదది, పితరుల వలన కలిగినది. మోషే గారికి దేవుడు చెప్తే చేయమన్న సున్నతి కాదది. మరి ఎవరి వల్ల
కలిగింది? పితరుల వలన. అందుకే అబ్రహాం ఇస్సాకు ఏం చేశాడు? సున్నతి చేసిన. అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? లేదు. ధర్మశాస్త్రం రాకముందే, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా దాన్ని ఇవ్వకముందే అని ఇది ఎలా ఉంది అంటే అవి ఆల్రెడీ పితరులు దీన్ని పాటిస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. ఆల్రెడీ పెద్దలు అబ్రహాం ఇస్సాకు సున్నతి చేసినట్టుగా బైబిల్లో కనబడుతుంది. మరి అప్పటికి ధర్మశాస్త్రం లేదే. అందుకే మోషే నియమించిన సున్నతి సంస్కారం మీరు ఎప్పుడు చేస్తున్నారు? విశ్రాంతి దినాన చేస్తున్నారు. విశ్రాంతి దినాన చేస్తున్నారు. వాస్తవానికి విశ్రాంతి దినాన వారు ఏ పని చేయకూడదు, ఏ కార్యక్రమం చేయకూడదు. అని ఎలాంటి గొప్ప కార్యక్రమం అయినా వారు విశ్రాంతి దినాన చేయకూడదు. మరి అలాంటిది మోషే ఇవ్వని సున్నతి సంస్కారాన్ని విశ్రాంతి దినాచారంలోనికి చూపించి, విశ్రాంతి దినాచారంలో మోషే గారు చెప్పని సున్నతి సంస్కారాన్ని వారు చేస్తున్నారట. చేస్తూ వారు విశ్రాంతి దినాచారాన్ని మీరిన దాన్ని అతను పరిగణలోనికి తీసుకోలేదు. ఎందుకంటే మోషే నియమించకపోయినప్పటికీ అక్కడ జరపబడుతున్న సున్నతి సంస్కార కార్యక్రమం ఏంటది? దేవుడి కొరకు ఒక వ్యక్తిని పరిశుద్ధపరచబడటం, పరిశుద్ధ కార్యక్రమం జరుగుతుంది. అందులో చట్టేమీ లేదు కనుక ఆయన వీళ్ళు విశ్రాంతి దినాన ఆచారాన్ని చేస్తున్నా కూడా, పితరుల ఆచారాన్ని సున్నతి సంస్కారాన్ని చేస్తున్నా కూడా ఆయన వారిని శిక్షకు పాత్రులుగా చేయనట్టుగా మనకు కనబడుతుంది. ఇది ధర్మమే, ఇది న్యాయమే. అయితే నేను ఒకటి స్వస్థపరిచినందుకు మీరు ఏమైపోతున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. ఈ స్వస్థత కార్యక్రమం కూడా ఎప్పుడు చేస్తున్నాడు ఈయన? విశ్రాంతి దినాన్న. ఇప్పుడు విశ్రాంతి దినాన చేసిన వాడిని ఏం చేయాలి? విశ్రాంతి దినాచారాన్ని ఎవరైనా మీరితే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది మనందరికీ తెలుసు. నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఉన్న ధర్మశాస్త్రం కట్టడ. ఎవరైనా విశ్రాంతి దినాచారాన్ని మీరితే వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలన్నది విశ్రాంతి దినాచారం, యూదుల యొక్క ఆచారం, కట్టడ. వారి కట్టడ. ఇప్పుడు యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడు అంటే పని చేస్తున్నాడు. పని చేశాడు కనుక యేసుక్రీస్తు ఏం చేయాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపేయాలి. విశ్రాంతి దినాన మీరాడు కనుక అని రాళ్ళు పట్టుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి చంపేయాలనుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో ఆయన అంటున్నాడు, ఓ దౌర్భాగ్యులారా, మీకు మోషే ధర్మశాస్త్రం చదవలేదా? మోషే ఆజ్ఞ మీకు తెలియదా? అయినను మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు అన్నాడు. మీకు అర్థమవుతున్న సందర్భం? మోషే ధర్మశాస్త్రం మీకు తెలియదా? మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం కట్టడం మీకు తెలియదా? ఒకవేళ తెలిస్తే ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు ఆయన ప్రారంభించాడు. ఇదిగో సున్నతి సంస్కారాన్ని మోషే నియమించినప్పటికీ అప్పటికీ ఆయన సున్నతి సంస్కారం విశ్రాంతి దినాచారంలో పెట్టి పరిశుద్ధ కార్యంగా దాన్ని మీరు అవలంబిస్తున్నారు. అది పరిశుద్ధ కార్యంగా జరుగుతుంది కనుక విశ్రాంతి దినాచారాన్ని మీరు లిఖించుకోవడం లేదు. వెరీ గుడ్. అదే కనుక నిజమైతే, అదే కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే నేను చేసిన దాంట్లో కూడా తప్పే ఉందా? ఎవడో ఒకరికి సహాయం అవసరమైంది, ఎమర్జెన్సీ నీడ్ అవసరమైంది వాడికి, వాడు వేలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. విశ్రాంతి దినాన వేలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. సున్నతి సంస్కారం పరిశుద్ధమైనదని మీరు అనుకుంటే ఆపదలో ఉన్నవాడికి వేలు చేయడం కూడా పరిశుద్ధ కార్యక్రమమే అన్నాడు ఆయన. మీకు అర్థమైందా? సున్నతి పరిశుద్ధ కార్యక్రమం అని మీరు అనుకుని దాన్ని మీరినా మీరు ఎవరు కొట్టి చెప్పుకోవడం కనుక నేను చేసిన కార్యక్రమం కూడా ఆపదలో ఉన్నవాడికి మేలు చేయడం కూడా ఏంటది? ధర్మమే. అదేమో అధర్మ కార్యక్రమం కాదది. నేను ధర్మం చేసినప్పుడు మోషే ధర్మశాస్త్రం మీకు తెలియదా అన్నాడు. నేను ధర్మమే చేశాను ఒకళ్ళు స్వస్థపరిచి, మరి మోషే ధర్మశాస్త్రం మీకు తెలియదా? మేలు చేస్తున్నప్పుడు ఎవరిని చెప్పకూడదని మీకు తెలియదా? మీరు సున్నతి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే చంపుకోవటం లేదు. నేను చేస్తున్న మేలును బట్టి కూడా నన్ను మీరు చంపడానికి కుదరదు అన్నాడే తప్ప ధర్మశాస్త్రం ప్రకారం మీరు నన్ను కొట్టి సిలువ వేయకుండా అవ్వాలి. అక్కడ ఈ లాజిక్ ప్రకారం కుదరదు.
అన్నాడే తప్ప నన్ను సిలువ వేయడానికి కుదరదు అని అక్కడ అనడం వల్ల నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. 12వ అధ్యాయము 12వ వచనం. గొర్రెల కంటే కాబట్టి విశ్రాంతి గొర్రెల కంటే మనిషి ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున వేరు చేయుట ధర్మమే అన్నాడు. ఏంటంట? విశ్రాంతి దినాన వేరు చేయుట అధర్మ కార్యక్రమం ఏమి కాదు. అది మీరు సున్నతి చేస్తూ దాన్ని ధర్మ కార్యక్రమం అని ఎలాగనుకుంటున్నారో విశ్రాంతి దినాన వేరు చేయడం కూడా అలాంటి ధర్మ సంబంధమైన కార్యక్రమమే. నేను చేసింది తప్పు అయితే మీరు చేసింది కూడా తప్పే. నన్ను చంపాలని కానీ మీరు అనుకుంటే మొదట మిమ్మల్ని మీరు చంపుకోండి, ఆ తర్వాత నా అద్దకు రండి. మోషే ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది కానీ వాళ్ళు ఏనాడైనా గ్రహించి ఏడిసారండి. అందుకే మోషే ధర్మశాస్త్రం మీరు చదవలేదా? మోషే సున్నతి నియమించలేదు, అయినప్పటికీ పెద్దలు నియమించిన సున్నతిని విశ్రాంతి దినాచారాన్ని చేస్తే తప్పు లేనిది. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు నేను మేలుకరమైనది చేస్తుంటే గొర్రెల కంటే మనిషి శ్రేష్ఠుడు కదా. ఒక మనిషిని మేలుకరమైన ధర్మ కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు నన్ను ఎలా చంపాలనుకుంటున్నారు అన్నది ఆయన ఇంటెన్షన్. అది కనుక మోషే ధర్మశాస్త్రం ప్రకారం మీరు నన్ను చంపడం కుదరదు అన్న లాజిక్ అక్కడ, ఆ ఇంటెన్షన్ అది. దాన్ని వీళ్ళు ఎలా వక్రీకరించారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తుని సిలువ వేసి చంపకూడదు అని వక్రీకరించారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని చంపకూడదు, చంపడానికి కుదరదు. అలా అనుకుంటే ముందు వాళ్ళే శిక్షార్హులు కావాలి. యేసుక్రీస్తు వారికి దాని విశ్రాంతి దినాన్ని మీరినంత మాత్రాన ఆయన చేస్తున్నది ధర్మము కనుక, ధర్మ సంబంధమైన కార్యక్రమం కనుక, ఇంకొక మాటలో మాట్లాడాలంటే అది కూడా పరిశుద్ధ కార్యక్రమమే కనుక ధర్మశాస్త్రానుసారంగా యేసుక్రీస్తు శిక్షార్హుడు కాడు. అందుకే మీకు ధర్మశాస్త్రం తెలీదు, తెలిస్తే గైకుంటే నన్ను ఎందుకు చంపాలనుకుంటారు? మీకు గైకోలేదు కనుకనే నన్ను చంపేయాలనుకుంటున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. నన్ను మోషే ధర్మశాస్త్రం ప్రకారం సిలువెత్తికేసేయాలంటున్నారు అని ప్రశ్నించాల. మీకు అర్థమైంది కదా? కనుక అది దేవుడు నియమించిన ధర్మశాస్త్రపు విధులు, కట్టడలు, ఆజ్ఞలు కూడా యేసుక్రీస్తు వారి సిలువ, మరణ, పునరుద్ధానాల గురించే అని నొక్కి ఒక్కానించి మాట్లాడాయి. ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. నన్ను గురించి రాయబడిన ప్రకారం ఎక్కడ మోషే గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను ఏం చేస్తున్నాను? పోతున్నాను అన్నాడు యేసుక్రీస్తు. మనిషి కుమారుడు గురించి రాయబడిన ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడంట? పోతున్నాడు. అంతే తప్ప ఆయన స్వతహా నిర్ణయాల మీద ఆయన ఏమి భూమి మీదకి వచ్చి తన స్వతహా నిర్ణయాల మీద ఆయన ఏమి అందరికి వెళ్ళటం లేదు. కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారమే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు వారి పాపాల నుండి విమోచన ఇవ్వాలి. మనోడు మాత్రం ధర్మశాస్త్రాన్ని తీసేసి అది ఆటవిక సంబంధమైన ధర్మశాస్త్రం, అది ఆ ధర్మశాస్త్రం ప్రకారం యేసుక్రీస్తు వారిని సిలువ వేయకూడదని ఆయనే చెప్తున్నాడు అన్నట్టు ఆయన మీదకి నెట్టేసి వీళ్ళకి సమ్మగా తప్పుకున్నారంతే. కనుక ఆయన మాట్లాడిన సందర్భం వేరు, వీళ్ళు వక్రీకరిస్తున్న సందర్భం వేరు. ఆయన విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నప్పుడు మీరే మీరినప్పుడు నేను మీరితే వచ్చిందండి, నన్ను ఎలా చంపాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నిస్తే నన్ను అసలు సిలువ ఎందుకు వేయాలనుకుంటున్నారని ప్రశ్నించినట్టుగా మాట్లాడారు. కనుక బైబిల్లో రాయబడిన ప్రతి మాట అని సత్యం. యేసుక్రీస్తు వారి మరణం, యేసుక్రీస్తు వారి జననం, యేసుక్రీస్తు వారి తిరిగి లేవడం అండ్ అదేదో అభూత కల్పన, కాకమ్మ కథ, హరికథలు ఏమీ కాదు. సమగ్రంగా ఆయన ఎలా చంపబడతాడో, ఎలా పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో, ఎలా తిరిగి లేపబడతాడని ఆయన గురించిన పరిపూర్ణమైన వివరణ ఇది 66 పుస్తకాల్లోనే ఉంది, పరిపూర్ణంగా ఉంది. దాన్ని చదవండి, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే మనం కూడా ఏమవుతాం? ధన్యులమవుతాం. అలాంటి ధన్యకరమైన జీవితాలు మనలో కూడా రావాలని, బిడ్డలైన వారందరూ కూడా దేవుని అడిగేవారుగా ఉండాలని ఆశిస్తూ
దేవుడి కొద్ది మాటలు ఆయన వీటిలో ఆశీర్వదించి దీవించును గాక. దేశమ సంతోషించుమా, తంతులు వేయుమా, ఆశతో ఆరాధుని.
సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన నా తండ్రి, రీతిగా నీ నామాన్ని బట్టి ప్రార్థించి నీ నామాన్ని బట్టి ప్రభువా మా జీవితాలను చక్కదిద్దుకునే ఎన్నో విలువైన మాటలు నీ నామాన్ని బట్టి వినిపింపజేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరిన్ని ఆలోచించే మరిన్ని మహాజ్ఞాన సంగతులు తండ్రి ఈ వాక్యము ద్వారా ఎన్నో మాటలు నేర్చుకునే గొప్పదైన సదావకాశాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. నీ బిడ్డల ద్వారా పుణ్య వాక్యాన్ని ఎన్నికలేని వాడిని ప్రభువా నీ ప్రభువాన్ని పిలవడానికి కూడా మాకు అర్హత లేదయ్యా. అలాంటి అర్హత లేని మమ్మల్ని నీ నామాన్ని ఉచ్చరింపజేసే ధన్యకరమైన జీవులుగా మార్చినందుకు నీకు వందనాలు ప్రభువా. బిడ్డలైన వారందరినీ నీ చేతుల్లోకి ఎందుకు వస్తున్నారు? బుద్ధిగంతమా వరకు నీ రక్షణను ఏర్పాటు చేయండి. బుద్ధిగంత నివాసులందరూ నీ రక్షణ గురించి ఎరగాలి. కోటాను కోట్ల జనాభా ఆయన నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు అగ్నిలోని లాగినట్టు కొందరినైనా లాగి రక్షించేవాడిని నీ లేఖనాలు మాట్లాడుతున్నట్టు మమ్మల్ని మా బిడ్డలను మాకు ఇచ్చిన నీ ఇచ్చిన సంఘస్థులను అనేకులైన నీ బిడ్డలు రాబోతున్న వారిని మార్చుకుని కాపాడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. గత దినాల్లో మా బిడ్డలను మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి. సమస్తము నీకే అప్పగిస్తున్నాము తండ్రి. నీవు లేదే మాకు జీవితాలు లేవు. బిడ్డలు ఆశ కలిగి ఏవైతే ఉపవాస దినాలు నీ దగ్గర మొరపెట్టుకుంటున్నారు, రహస్యం అంది చూచుతున్నాను తండ్రి. నువ్వు వారి ప్రతిఫలాన్ని దయచేయమని నీ దగ్గర మొరపెట్టుకున్న ప్రతి ప్రార్థనకు జీవార్థమైన ఫలాలు వారికి అనుగ్రహింపచేయమని సమస్త బిడ్డలైన వారందరినీ సేవక యాజక ధర్మాన్ని సాగిస్తున్న దీనులము అనుకున్న వాక్యులమైన మమ్మల్ని సమస్త బిడ్డలైన మాకు ఇచ్చిన సంఘస్థులను నీ చేతికి అప్పగించుకోమని చిత్తమైతే మా ప్రాణం పోకడ ఆలస్యమైతే నీ రాకడ ఆలస్యమైతే ప్రభువా రేపటి దినాన మరిన్ని విలువైన మాటలు మాట్లాడుకునే సదవకాశాన్ని మాకు అనుగ్రహింపచేయమని అప్పటి వరకు నీ బిడ్డలైన వారందరినీ కాచి దాచి కాపాడమని కొద్ది ప్రార్థన వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.